తిరువన్నామలై అంటే అరుణాచలానికి వస్తే అగ్నిలింగం. ఇప్పుడు మీరు ఒక్క విషయాన్ని గమనించండి. పృథివీలింగం అంటే మీకు తెలుస్తోంది పృథివీ, జలలింగం అంటే తెలుస్తోంది నీరు, ఆకాశలింగం అంటే తెలుస్తోంది ఏమీ లేకుండా అంతటా పరమాత్మ ఉన్న స్థితి. అలాగే మీకు వాయులింగం తెలుస్తోంది దీపముల కదలిక చేత. అప్పుడు అగ్నిలింగం అన్న దగ్గర ఏది ఉండాలి? అగ్నిహోత్రం ఉండాలి కదండి. మీరు అరుణాచలంలో శివలింగం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నారనుకోండి, ఏ ప్రశ్న వెయ్యాలి గురువుని శిష్యులు? అయా కంచి వెడితే పృథ్వీలింగం ఉందండి, మిగిలిన చోట్ల భూతములు తెలుస్తున్నాయి, మరి ఇక్కడ కూడా అగ్నిహోత్రం ఉండాలి కదండి, ఇక్కడ అగ్నిహోత్రం లేదు కదా, మరి ఇది అగ్నిలింగం అని ఎలా పిలుస్తారు అని అడగాలి కదా. ఇక్కడ రాశీభూతమైన జ్ఞానాగ్ని, అది జ్ఞానాగ్నియే. అందుకే స్కాంద పురాణం అంది జీవి యొక్క ప్రయాణాన్ని, మనుష్య ప్రయాణం అనకండి, జీవుడు లోపల ఉన్న జీవుడు ఎన్ని దేశముల నుండి నే వచ్చినానో నిన్న విన్నారు కదా. ఇదేంటి? ఎందరో రోతల్లులెందరో తండ్రులెందరో తనవారులెందరో సుతులు, ఎంతమంది అయ్యారో ఇప్పటికీ. కాబట్టి ఈ జీవయాత్ర వెళ్ళిపోతూనే ఉంది. ఏ దేశమున నుండి ఈ చటకు వచ్చి తినో, ఏ అమెరికాలో పుట్టామో భోగదేశాల్లో, అదృష్టం కొద్దీ ఇప్పుడు కర్మభూమిలోకి వచ్చాము, పుణ్యభూమిలోకి. ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చానో, మళ్ళీ ఇచట నుండి నే పోదు ఏ దేశమునకు, మళ్ళీ ఎక్కడికి పోతాము. కాబట్టి జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట. ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము, అరుణాచల ప్రవేశము తదనంతరము. అరుణాచలేశ్వరుడు దర్శనం పెట్టరు, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అరుణాచల ప్రవేశమునకు పూర్వము, అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు. రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత, అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ